హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. తంగేడు చెట్టు, తంగేడు పువ్వు అంటే తెలంగాణలో బతుకమ్మ పండుగ మనకు గుర్తుకొస్తుంది. అలాంటి చెట్టు మన ఆరోగ్యకారి అంటే ఔషధకారి ఎలా అవుతుంది అంటే దాని గురించి కొన్ని వివరాలు మీకు ఏఎన్ఆర్ స్టూడియో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతుంది. ఈ తంగేడు చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనాల్లో చీము వంటి పదార్థాలు పోవడం తగ్గుతాయి. 5 గ్రాముల తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకు ఒకసారి చొప్పున 3 రోజుల పాటు తాగితే అదే నంజుబుడ్డలు అంటారు కదా, టాన్సిల్స్ సమస్య తగ్గిపోతుంది. తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు నయమవుతుంది. తంగేడు చిగుళ్ళు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గుతుంది. తంగేడు లేత ఆకులతో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు 2 మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్ద చేసి ఒక రోజుకు 3 మోతాదులు పెరుగు అనుపానంలో కలిపి ఇస్తే చీమతో కూడిన విరేచనాలు తగ్గుతాయి. తంగేడు ఆకును నీడలో ఎండబెట్టి ఆ చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. చీకటితో బాధపడుతున్న వారికి ఇదొక ఔషధకారి. ఏంటంటే కోడి లేక మేక చేదుకట్టు, లివరు, మసాలా దినుసులు జోడించి మెత్తగా నూరి కోడి కూర కానీ మేక కూర కానీ వండుకొని తింటూ ఉంటే చీకటి బాధ నుండి విముక్తి అవ్వగలరు. తంగేడు చిగుళ్లను మెత్తగా నూరి మజ్జిగ కలిపి పాదాల మడమలకి రాస్తే కాలి పగుళ్ళు తగ్గిపోతాయి. తంగేడు చిగుళ్లను నేతితో వెచ్చచేసి కన్నుల పైన కట్టిన కంటి ఎరుపు, పోట్లు నివారించవచ్చును. మూత్రం రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దాని యందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటికి వెలువడును. తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దాని యందు తేనె కలిపి పుచ్చుకుంటే అతిమూత్రం కూడా కట్టుబడి అవుతుంది. తంగేడు పూలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుండి 3 గ్రాముల చొప్పున తీసుకుని ఎడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. ఇలా 40 రోజులు పాటించాలి. తంగేడు లేత చిగుళ్ళు మాడ మీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన ఎడల తలపోటు, మైగ్రేన్ వ్యాధి, తలనొప్పి నయమగును. తంగేడు లేత చిగుళ్ళు మాడ మీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన ఎడల తలపోటు, తలనొప్పి నయమగును మరియు నేత్ర రోగాలు నివారించబడతాయి. ఇవండి తంగేడు చెట్టులో ఉన్నటువంటి ఔషధ గుణాలు. ఇవి మీరు పాటించండి.